కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉనికి, అస్తిత్వం వంటి అంశాలను అది కావాలని విస్మరిస్తున్నారా? లేకపోతే గనక వాళ్ళకు దాని పట్ల అవగాహన లేదు అనుకోవాలనా? ఈ విగ్రహాల స్థాపన పరంపర ఈ కోణంలో చూసినప్పుడు మీకు ఏ భావన కలుగుతున్నది? అంటే ఒకటి తెలంగాణ అస్తిత్వం అనే దానికంటే వాళ్ళకి రాజకీయ అధికారం ప్రధానమైంది. హ్మ్. రాజకీయ అధికారంలో భాగంగా చూసినప్పుడు కేసీఆర్ కంటే భిన్నంగా ఉండాలి. అంటే కేసీఆర్ తెలంగాణ అన్నాడు కాబట్టి తను తెలంగాణ అనొద్దు. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని పక్కకు పెట్టి రాజకీయం చేస్తేనే తన రాజకీయం అవుతుంది అనేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక గారి ముద్ర ఉండాలని. అట్లా తన ముద్ర ఉండాలి. అట్లాంటి ఒక ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పనిని ఈయన వ్యతిరేకించడం. దాంట్లో భాగంగానే సాంస్కృతిక చిహ్నాల దగ్గర నుంచి క్రమక్రమంగా తొలగించుకుంటూ రావటం, అవసరం లేని విగ్రహాల్ని స్థాపించుకుంటూ రావటం. ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వం అర్థం కాక చేసే పనులుగా నేను అంగీకరించటం లేదు. తెలంగాణ అస్తిత్వం కంటే ఎక్కువ తమ రాజకీయ అధికారాన్ని సుప్రతిష్ఠితం చేసుకోవడం కోసం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్టు కనబడుతున్నది. మీకు అనిపిస్తుంది. సార్, మనం ఇవాళ 13వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపు ఈ ఈ ఇట్లాంటి ఉత్సవం జరుపుకోవడానికి దాని వెనుక జరిగిన ముఖ్యమైన ఉద్యమ ఘట్టాలు మీ అనుభవాలు చెప్పండి. తర్వాత నేను అనంతర చర్చలకు వద్దాం. తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదు. తెలంగాణ రాష్ట్రం వెనక ఒక 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యమ చరిత్ర ఉంది. 56 నుంచి 69, 13 ఏండ్ల కాలం ఉమ్మడి జీవితంలో పొందినటువంటి అనుభవాలు ఉన్నాయి. 70 తర్వాత మళ్ళీ ఒక 96 దాకా అంటే 26 సంవత్సరాల అనుభవాలు కూడా ఉన్నాయి. ఈ 26 సంవత్సరాలు, ఆ 13 సంవత్సరాలు, 39, 40 సంవత్సరాల అనుభవాలన్నీ కూడా తరచుగా ఏం చెప్పినాయి అని అంటే తెలంగాణను దోపిడీ చేయడం కోసమే ఆంధ్ర ప్రాంతం ఇక్కడికి వచ్చింది అనేటువంటి విషయం, ఆధిపత్య స్థాపన కోసమే వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు అనే విషయం స్పష్టంగా తెలంగాణ ప్రజలకు లేదా తెలంగాణ భావోద్వేగం ఉన్నటువంటి ఆలోచన శీలురందరికీ కూడా అర్థమైంది. కవులకు, గాయకులకు, వీళ్ళకు కూడా అర్థమైంది. కనుక తొలి దశలో ఒక కొన్ని అంశాల ప్రాతిపదికగా ప్రత్యేక తెలంగాణ ఉద్యోగాల ప్రాతిపదిక ప్రధానంగా 69 ఉద్యమానికి నేపథ్యం అంతా కూడా నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్య ఒకటి, రెండవది రాజకీయ అధికార సమస్య. ఈ రెండు సమస్యల నుంచి 69 ఉద్యమం వచ్చింది. 69 నాటికి సాంస్కృతికోద్యమం, తెలంగాణ అస్తిత్వ భావన అంత బలంగా లేదు. అది 96 నాటికి వచ్చేసరికి స్పష్టంగా 69లో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది కవులు, అప్పుడు యవ్వనంలో ఉన్నటువంటి కవులు 96 నాటికి ఒక ప్రౌఢ వయస్సుకు వచ్చేసి, కనుక వీళ్ళకి ఈ ఉద్యమాన్ని ఇప్పుడు వదిలిపెట్టకూడదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ఇది రాజకీయ కోణంలోంచో, అధికార కోణంలోంచో, లేదా అవసరాల కోణంలోంచో మాత్రమే కాకుండా ఒక సాంస్కృతిక కోణంలోంచి కూడా దీన్ని చూడాలనేటువంటి ఒక స్పష్టత వచ్చింది. కనుక సాంస్కృతిక భావన బలపడితే ఉద్యమాన్ని ఎక్కువ రోజులు నిలబెట్టవచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చి 96 నుంచి తెలంగాణ అస్తిత్వ భావనను బలపరుస్తూ బలంగా ప్రతిష్ఠిస్తూ వచ్చినాం. వచ్చినటువంటి క్రమంలో 6 ఏళ్ళు కాపాడుకోవడం వల్ల 96, 95 నుంచి ఒక 5 ఏళ్ల సమయం తర్వాత 2001లో దానికి ఒక రాజకీయ వ్యక్తీకరణ, రాజకీయ పార్టీ అవతరించింది. అవతరించినప్పుడు సాంస్కృతిక భావనకు, రాజకీయ అధికార ఉద్యమానికి, అధికారం కోసం జరుగుతున్నటువంటి రాజకీయ ఉద్యమానికి ఒక అన్వయం కుదరడానికి 4-5 ఏళ్ళు పట్టవచ్చు. ఈ 4-5 ఏళ్ల తర్వాత ఉద్యమం చేయకుండా మాత్రం రాలేదు. ఎప్పుడైతే తెలంగాణ రాజకీయాల్ని ముందటికి తెస్తే తప్ప తెలంగాణ అస్తిత్వ భావన బలంగా ఉండదు అనేటువంటిది అందరికీ వచ్చిందో, ఇక్కడి ప్రజల్లో వచ్చిందో, రాజకీయ కోణాన్ని బలపరుస్తూ వచ్చారు. రాజకీయ కోణంలో రానాటి రాజకీయ నేత కేసీఆర్ గారు చాలా పకడ్బందీగా ప్రజల్లో అప్పటికొక ఉద్యమం దెబ్బతిని ఉన్నది కాబట్టి, విఫలమై ఉన్నది కాబట్టి
ప్రాణత్యాగాలు జరగొద్దు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో రాజ్యాంగబద్ధంగా దీన్ని తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చి అక్కడి నుంచి ఆయన చాలా సమీకరణాలతో, ముఖ్యంగా రాజకీయ సమీకరణాలతో ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. 2004లో అప్పుడు కేంద్రంలో ఉండేటటువంటి అధికారం కోసం తాపత్రయపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో అనిపించాడు, ప్రకటింపజేశాడు. తెలంగాణ రాష్ట్రానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి అనిపించాడు. ఆ తర్వాత ప్రతి రాజకీయ పార్టీ నుంచి, కేంద్ర స్థానంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీల నుంచి స్థానిక రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయ పక్షాల దాకా అందరి దగ్గర నుంచి లేఖలు తీసుకోవడం అనేటువంటిది ఆయన సాధించినటువంటి ఇంకొక విజయం. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక ప్రకటన వచ్చింది. ఆమరణ నిరాహార దీక్ష చేసిండు 2009 డిసెంబర్లో. నవంబర్ 30 నాడు మొదలుపెట్టి డిసెంబర్ 9 నాడు మొదటి ప్రకటన వచ్చింది. ఆ మొదటి ప్రకటన వచ్చిన తర్వాత ఎప్పుడైతే సమైక్యవాదులు అడ్డుపడి దాన్ని ప్రకటనను మరీ విత్డ్రా ఉపసంహరించుకునేదాకా ఆ ఉద్యమం నడిపినరో ఆ టైంలో ఇక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ ఏర్పడింది. పొలిటికల్ జేఏసీ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. దానికి కోదండరామ్ గారు నాయకత్వం వహించారు. నాయకత్వం వహించిన తర్వాత అక్కడి నుంచి ఉద్యమం కొత్త మలుపు తీసుకున్నది. ఆ కొత్త మలుపు అప్పటి వరకు రాజీనామాలు, లేఖలు, ఎన్నికలు వీటి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక ఉద్యమం ఆ తర్వాత 2009 తర్వాత తిరిగి మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చి వంట వార్పు జరిగింది, మిలియన్ మార్చ్ జరిగింది. ట్యాంక్ బండ్ మీదకి ఎక్కనియ్యను అని ఆనాడు ఉండేటటువంటి ముఖ్యమంత్రి రోషయ్య గారు ట్యాంక్ బండ్ మీదకి వస్తా అంటే కూడా ట్యాంక్ బండ్ మీదకి రావడానికి వాళ్ళ నిషేధాజ్ఞలు ఉన్నాయి, వాళ్ళు రావద్దు అని అంటే ట్యాంక్ బండ్ మీదకి వచ్చి తీరుతామని పంతం బట్టి తెలంగాణ ప్రజలు ట్యాంక్ బండ్ మీదకి ఎక్కడం కోసం, ఆ రోడ్డు మీద నడవడం కోసమే ఒక ఉద్యమం చేసినటువంటి సందర్భం మనం చూసినాం. అట్లా మిలియన్ మార్చ్, ఇది మిలియన్ మార్చ్. అట్లాగే సాగరహారం, ఆ సాగరహారం అప్పుడు కూడా ఇంత అవసరం లేదు, ప్రజలంతా ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అని ఆనాడు ప్రముఖంగా ఉండేటటువంటి తెలంగాణ రాజకీయ పక్షం కేసీఆర్ భావించినప్పటికీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విపరీతంగా అన్ని వర్గాలు బ్రహ్మాండంగా పాల్గొన్నాయి, సాగరహారాన్ని విజయవంతం చేసినాయి. అట్లనే సకల జనుల సమ్మె, అది తక్కువది కాదు. సకల జనుల సమ్మె అనేటువంటిది కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ తెలంగాణ ఉద్యమంలో. అన్ని రోజులు, అన్ని సెక్షన్స్, అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖలు కలిసి ఒకే గొంతు వినిపించడం అనేటువంటిది అది గొప్ప విషయం. అక్కడ రాజకీయ పక్షం, జాయింట్ యాక్షన్ కమిటీ, సాంస్కృతికోద్యమం వీళ్ళంతా కలిసి ఉన్నారు. ఇక వంట వార్పు కావచ్చు, సడక్ బందులు కావచ్చు, ఇవన్నీ ఎక్కడికెక్కడ చేసిన తర్వాత కానీ ఇది బలంగా ఉన్నది, దీన్ని చల్లార్పలేము అనేటువంటి ఒక భావన కలిగింది. దీంట్లో ఎప్పటికప్పుడు ఈ ఉద్యమం జారిపోకుండా నిలబెడుతూ వచ్చింది సాంస్కృతిక ఉద్యమం. తప్పనిసరిగా అటు పాటలు కావచ్చు, ఇటు కవులు, కవితలు కావచ్చు, లేదా ఇతర కళారంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా దాని వెనక ఉండి ఈ ఉద్యమాన్ని నీరు గారకుండా కాపాడుతూ వచ్చింది సాంస్కృతిక ఉద్యమం. కాబట్టి ఇవన్నీ బలంగా ఉన్నాయి. దీన్ని ఇప్పుడప్పుడే చల్లార్చడం కష్టమని అనుకున్న దశలో అనివార్యంగా తిరిగి మళ్ళీ ప్రకటన చేసి బిల్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆనాడు బిల్లు పెట్టి పార్లమెంట్లో పాస్ చేయించి చిట్ట చివరికి రాష్ట్రం ప్రకటించేదాకా తీసుకొచ్చింది. దీని వెనుక ఉద్యమాలు అనేక దశలుగా జరిగినటువంటి ఉద్యమాలు ఉన్నాయి.